హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ రమాదేవి పాపలు హియర్, మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడబోతున్నాను. అది సారోగసీ. అసలు అంటే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సారోగసీ అనే మాట విన్నప్పుడు అసలు ఇది పాజిబులా, అసలు ఎవరన్నా వాళ్ళు ఒక బేబీని 9 నెలలు వాడు కడుపులో పెంచి వాళ్ళు ఇచ్చేసేయగలుగుతారా అని ఆలోచించానమాట. వే బ్యాక్ ఇన్ 2000 అరౌండ్ దాట్. సో ఏంటంటే నేను క్లినిక్లో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి వేరే పేషెంట్ని తీసుకుని వచ్చింది. నేను అమ్మాయితో ఇలా ఉంటుంది సారోగసీ అని, మరి ఎవరైనా అసలు చేస్తారా అని అంటే, మేడం ఒక అమ్మాయి తల్లి కావటానికి ఇంత కష్టపడుతుంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసు, నేను చేస్తాను మేడం అని చెప్పింది. నాకు ఎగిరి గంతేశాను. నేను ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటున్నానో ఆ అమ్మాయి పాజిబుల్ అని ముందుకు వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఆ రోజు అమ్మాయితోని కౌన్సిలింగ్ అది అయిపోయిన తర్వాత నా ఫస్ట్ సారోగేట్గా అమ్మాయి వచ్చిందనమాట. ఈ సారోగసీలో ఏంటంటే సారోగసీ చేసే డాక్టర్ కానీ లేకపోతే కావలసిన కపుల్ కానీ సారోగేట్గా వచ్చే మదర్కి కానీ లేని ప్రాబ్లమ్స్ హైలైట్ చేసి వాటిని మిస్ఇంటర్ప్రెట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా సరే మనం లీగల్గా గైడ్లైన్స్ ప్రకారము అన్నీ కూడా స్ట్రిక్ట్గా కనుక మనం ఫాలో చేస్తే అటు సారోగేట్కి కానీ క్లినిక్కి కానీ లేకపోతే ఇంటెండింగ్ పేరెంట్స్కి కానీ ఎటువంటి సమస్యలు రావు. అందువల్ల ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్, ఐసీఎంఆర్ అంటాము, వాళ్ళు ఎప్పుడు కూడా మెడికల్ ఫీల్డ్కి కావాల్సిన గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, కరోనా వచ్చింది. కరోనా గురించి గైడ్లైన్స్ ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అట్లాగే ఈ ఇన్ఫర్టిలిటీ బ్రాంచ్లో ఈ సారోగసీ గురించి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ డీటెయిల్డ్గా కొన్ని ఫామ్స్ తయారు చేశారు. ఆ ఫామ్స్ని ఆల్ పార్టీస్, ఇప్పుడు దీంట్లో సారోగసీలో ఏంటంటే ఒక్కొక్కసారి ఏజెంట్స్ తీసుకుని వస్తూ ఉంటారు, ఏజెన్సీస్ ఉంటాయి ఈ సారోగేట్ని మెయింటైన్ చేసేవి. కాబట్టి ఏజెంటు, సారోగేటు, ఇంటెండింగ్ పేరెంట్స్, తర్వాత డాక్టరు అందరూ కూడా లీగల్గా ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేసి మనం ముందు జాగ్రత్తలు తీసుకొని కౌన్సిలింగ్ అది చేస్తే ఎటువంటి సమస్య రాదు. నా ఎక్స్పీరియన్స్లో నాకు ఎప్పుడు కూడా ఏ సమస్య రాలేదు. అయితే ఈ సారోగేట్ని ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే బిట్వీన్ 21 to 40 years మధ్య వాళ్ళైతే మనకి ఐడియల్గా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి 1, 2 డెలివరీస్ అయిన వాళ్ళైతే వాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ నార్మల్గా ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. తర్వాత సారోగేట్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని మనము ఈవెన్ గవర్నమెంట్ తరఫు నుండి కూడా వింటుంటాం. యాక్చువల్గా వాళ్ళు న్యాచురల్గా ఇంటి దగ్గర ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళు అంత జాగ్రత్త తీసుకోరు, వాళ్ళు అన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, అంత క్లోజ్ మానిటరింగ్ ఉండదు. కాబట్టి వాళ్ళకి న్యాచురల్గా ఇంటి దగ్గర ప్రెగ్నెన్సీకి వచ్చేటువంటి సమస్యలు కూడా ఇక్కడ సారోగసీలో రావు. ఎందుకంటే వీళ్ళు కంప్లీట్గా 9 months సూపర్విజన్లో ఉంటారు. రెగ్యులర్గా స్కానింగ్ చేస్తుంటాము, బ్లడ్ టెస్టులు చేస్తుంటాము, న్యూట్రిషన్ని సప్లిమెంట్స్ ఇస్తుంటాము, తర్వాత డైట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. తర్వాత ప్రికాషనరీగా ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలా అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి ఇంటి దగ్గర వచ్చేటువంటి న్యాచురల్ ప్రెగ్నెన్సీ కన్నా ఇక్కడ సూపర్విజన్లో చేసేటువంటి సారోగసీ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ చాలా తక్కువ వస్తాయి. అన్నీ కూడా మనము ప్రికాషన్ తీసుకుంటాం, ఏ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడతాం. అంతకన్నా ఇప్పుడైనా ఏదైనా వస్తే అది భగవంతుడు కూడా మనకి ఏమీ చేయలేరు. కాబట్టి ఈ ఫామ్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవటము, తర్వాత మానసిక శారీరక ఆరోగ్య పరిస్థితి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తెలుసుకునే దానికి అవసరమైన అన్ని టెస్టులు చేయాలన్నమాట. అమ్మాయికి బీపీ, షుగరు, హైపర్ టెన్షను, ప్రీవియస్ హిస్టరీలో వాళ్ళ డెలివరీస్లో ఏమన్నా ఎక్లాంప్సియా అనేది ఉందా, లేకపోతే ప్రీమెచ్యూర్ డెలివరీ అనేది ఏమైనా ఉందా, లేకపోతే ఏదైనా ఎనీమియా లాంటిది ఏదైనా ఉందా, ఇలాంటివన్నిటినీ కూడా మనం ముందు పరీక్షలు చేస్తాం. అలాగే కమ్యూనికబుల్ డిసీజెస్, హెచ్ఐవి, హెపటైటిస్ సి, హెపటైటిస్ బి, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ టార్చ్,
అంటాము. ఇటువంటివి కూడా ఏమైనా ఉన్నాయా? అన్ని పరీక్షలు అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్‌గా, హెల్తీగా, ఫిజికల్‌గా, మెంటల్‌గా, నార్మల్‌గా ఉన్నప్పుడు ఈ సర్రోగేట్‌గా మనము రిక్రూట్ చేసుకోవచ్చు. అయితే ఈ కౌన్సిలింగ్‌లో లీగల్ పాయింట్స్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇదివరకు అయితే పూర్వకాలము డెలివరీ అనేది పునర్జన్మ అనేవాళ్ళు. అంటే డెలివరీలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుండి ఎప్పుడైనా బ్లీడింగ్ రావచ్చు, అబార్షన్ కావచ్చు, ప్రీమెచ్యూర్ డెలివరీ కావచ్చు, బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు. తర్వాత ఈ ఐవీఎఫ్ అనేది చేసేటప్పుడు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ కనుక వస్తే ఒకవేళ ఫీటల్ రిడక్షన్ అనేది అవసరం కావచ్చు. తర్వాత ఇది ఏంటంటే కొంచెము ఎల్డర్లీ కపుల్లో చేసేటువంటి ట్రీట్మెంట్ కాబట్టి వాళ్ళల్లో ఏదైనా కంజెనిటల్ ఎబ్నార్మాలిటీస్ వస్తాయా అనే దాన్ని తెలుసుకోవటానికి జెనెటిక్ స్క్రీనింగ్ లాంటిది అవసరం కావచ్చు. తర్వాత డెలివరీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక వస్తే సిజేరియన్ చేయాల్సిన అవసరం రావచ్చు. కాబట్టి ఈ ఇద్దరి పార్టీస్తోని ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ బట్ నోన్ కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అది న్యాచురల్గా ఇంటి దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చినా ఇటువంటి కాంప్లికేషన్స్ కొంతమందిలో రావచ్చు. అందుకని ఇవన్నీ కూడా ముందుగానే సర్రోగేట్కి, ఏజెంట్కి, తర్వాత ఇంటెండింగ్ కపుల్కి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ స్టెప్ ఇలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, దీనికి ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ అంటే మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ వస్తుందంటే మనకి నాలెడ్జ్ లేకపోతే, మనం దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోకపోతే అప్పుడే మనకి ఎప్పుడైతే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుందో అప్పుడు మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ హ్యూమన్ రిలేషన్షిప్పే అటువంటిది. కరెక్ట్గా మన ఉన్న విషయాలన్నీ కూడా టెక్నికల్ విషయాలు, లీగల్ విషయాలు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లము రాదు. కాబట్టి ఎవరికి అవసరం అవుతుంది అనేది లాస్ట్ పాయింట్. సర్రోగేట్ అనేది ఎవరికి అవసరం అవుతుందంటే కొంతమందికి పుట్టుకతో యూట్రస్ ఉండదు, కంజెనిటల్ యాబ్సెన్స్ ఆఫ్ యూట్రస్ అంటాం. లేదా కొంతమందికి అంటే యూట్రస్ హైపోప్లాస్టిక్ అంటే యూనికార్నియేట్ యూట్రస్ లాగా ఉండి చిన్నగా ఉంటుంది, దానికి అంటే సైజ్ అది చాలా బడ్ లాగా ఉంటుందన్నమాట అటువంటి వాళ్ళకి. తర్వాత ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి యూట్రస్ తీసేయవలసి వచ్చి హిస్టరెక్టమీ అయిపోయిన వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి. తర్వాత కొంతమందికి గర్భసంచి మూతి వదులుగా ఉంటుంది, అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్లో మైల్డ్ మోడరేటెడ్ డిగ్రీ కనుక ఉంటే వాళ్ళకి మనము సర్క్లాజ్ అనే ఆపరేషన్ చేస్తే ప్రీమెచ్యూర్ డెలివరీ ఆపచ్చు. కానీ కొంతమందిలో ఇంట్రాక్టబుల్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉంటుంది. మనము 9 months బెడ్ రెస్ట్ ఇచ్చి, సర్క్లాజ్ ఇచ్చి, యూట్రస్ మజిల్స్ రిలాక్స్ అవడానికి మందులు ఇచ్చి ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా అబార్షన్ అయిపోయే కేసెస్ వెరీ రేర్గా చూస్తుంటాం. అటువంటి కేసెస్లో కూడా ఈ సర్రోగసీ అనేది చాలా ఉపయోగం అన్నమాట. తర్వాత కొంతమందికి ఆల్రెడీ 2, 3 సిజేరియన్ సెక్షన్స్ అవ్వటమో, లేకపోతే రిపీటెడ్ ఫైబ్రాయిడ్స్ ఆపరేషన్స్ అవ్వటమో, చాలా సివియర్ స్కార్ టిష్యూ ఉండటమో, అది ప్రెగ్నెన్సీ వస్తే స్కారు డెహిసెన్స్ అంటే ఓపెన్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. తర్వాత యూట్రస్ లోపల ఎడినోమయోసిస్ అంటాం, అంటే మెన్సెస్ బ్లడ్ గర్భసంచి గోడలోకి మస్క్యులర్ టిష్యూలోకి సీప్ అయ్యి ప్రతి నెల యూట్రస్ క్యావిటీలో బ్లీడింగ్ అవుతుంటే యూట్రైన్ వాల్లో కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇటువంటి కండిషన్ని ఎడినోమయోసిస్ అంటారు. ఇదేంటంటే ఒక లోకలైజ్డ్గా ఉండదు, ఒక ఫైబ్రాయిడ్ లాగా ఎన్సిస్టెడ్ గడ్డలాగా కనుక ఉంటే వాటిని మనం సర్జరీతో తీసేయచ్చు. కానీ ఎడినోమయోసిస్ అట్లా ఒక లోకలైజ్డ్గా ఎక్కువసార్లు ఉండదు, స్ప్రెడ్ అయిపోయి ఉంటుందన్నమాట. అటువంటి యూట్రస్ని మనము ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు ఒక్కొక్కసారి చేయలేకపోతాం. అట్లాగే ఎండోమెట్రియము చాలా సివియర్గా యాషర్మ్యాన్ సిండ్రోమ్ అంటాం. ఈ యాషర్మ్యాన్ సిండ్రోమ్ అంటే లోపల ఎండోమెట్రియం బేసల్ లేయర్ కూడా పాడైపోయి అసలు రీజనరేషన్ కాలేని పరిస్థితి. అటువంటి ఫైబ్రస్ టిష్యూ లోపల ఎండోమెట్రియం అంతా కూడా రీప్లేస్డ్ బై ఫైబ్రస్ టిష్యూ. ఇటువంటి కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో సామాన్యంగా ఈ సర్రోగేట్ అనేది అవసరమవుతుంది. సర్రోగేట్ అంటే 2 రకాలుగా ఉంటారు. ఒక్కొక్కసారి అంటే వాళ్ళని ఇంటికి కూడా పంపించి నార్మల్ ప్రెగ్నెన్సీ వస్తే ఎలాగో అట్లా వాళ్ళకి మంత్లీ టెస్ట్ చేయించుకోవడానికి పిలిపిస్తూ ఉంటాం. ఎప్పుడైనా మెడికల్ కండిషన్ కనుక ఉంటే వాళ్ళకి ఒక అడ్మిషన్ కనుక అవసరమైతే అడ్మిషన్ అది చేస్తాము. తర్వాత వాళ్ళకి
కొంతమంది ఏంటంటే మనకి మీ సూపర్విజన్లోనే ఉండాలా అంటారు. అటువంటప్పుడు హాస్పిటల్లోనే అడ్మిట్ చేసుకుని 9 మంత్స్ ఉంచుతాం. కానీ నా ప్రిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు సైకలాజికల్గా, ఫిజికల్గా, మెంటల్గా హ్యాపీగా ఉండి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఇంట్లో తింటూ వాళ్ళ ఫ్యామిలీతో, హస్బెండ్తోని, పిల్లలతోని కలిసి రెగ్యులర్గా ఉంటే వాళ్ళ ఆరోగ్య మానసిక పరిస్థితి బాగుంటుంది. అందుకని వాళ్ళు కూడా ఇప్పుడు మనము సర్రోగేట్గా వచ్చినంత మాత్రాన ఇవన్నీ పాటించరు, వాళ్ళకి అజాగ్రత్తగా ఉంటారు, లేకపోతే ఇటువంటివి డౌట్స్ చాలామంది పేషెంట్స్ పెట్టుకుంటూ ఉంటారు. అది అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా గివ్ అండ్ టేక్. మీకు సారిగేట్ ఎలా అవసరమో మీ అవసరం సారిగేట్కి ఉంటుంది. అందుకని ఇది వన్ వే ట్రాఫిక్ కాదు. ఓన్లీ సారిగేట్కే లాభము, ఓన్లీ పేషెంట్కే లాభము, ఓన్లీ డాక్టర్కే లాభము. అందరికీ కూడా ఇది హ్యూమన్ రిలేషన్షిప్. ఈవెన్ ఎనీ బిజినెస్లో కూడా గివ్ అండ్ టేక్ ఉంటుంది. ఒక వస్తువు అమ్మితే ఆ వస్తువు కొన్నవాడికి లాభం అవుతుంది, కొనుక్కొని సంతోషపడతాడు, వాడి అవసరాలు తీరుతాయి, అమ్మిన వాడికి లాభం వస్తుంది. అంతేగాని బిజినెస్ మ్యాన్కే గొప్ప లాభం వచ్చింది, కొన్నవాడికి ఏమీ లేదు, ఇలా ఉండదు. ఇది కూడా బైలాటరల్ రిలేషన్షిప్. హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా గివ్ అండ్ టేక్ ఉంటుంది. అందుకని మీరు సర్రోగేట్స్ అజాగ్రత్తగా ఉంటారనో అట్లాంటివి ఏవి అనుకోవాల్సిన అవసరం లేదు. మీరెంత ఆలోచిస్తారో సర్రోగేట్ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు డెలివరీ చేసి హెల్దీ బేబీ ఇచ్చి వెళ్తే వాళ్ళకి పుణ్యం పురుషార్థం రెండు వస్తాయి అనేటువంటి సైకాలజీలోనే ఉంటారు. కానీ వాళ్ళు ఏదో మనకి మోసం చేసి వెళ్ళిపోవాలా అనే పరిస్థితిలో వాళ్ళు ఉండరు. వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు కూడా అంటే ఎకనామికల్గా కొంత డిసడ్వాంటేజ్లో ఉంటారు. కాబట్టి వేడి నీళ్ళతో చన్నీళ్ళు అన్నట్టు కొంతమంది దీనికి ముందుకు వస్తారు. మేము అసలు ఆ విషయం కూడా చెప్పాము. ఎందుకంటే ఇది ఒక గొప్ప అంటే సర్వీస్ టు హ్యూమన్. ఒక అమ్మాయి తల్లి కాలేకపోతుంటే 9 నెలలు బేబీని మోసి ఆ అమ్మాయికి ఇచ్చేయటం అనేది అది సర్వీస్ కింద లెక్క పెట్టుకోవాలి. కానీ అసలు దాన్ని మానిటరీగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా అంటే చెడ్డవాళ్ళు ప్రపంచంలో 5-10% ఉంటారు, 90% మంది మంచి వాళ్ళే ఉంటారు. అందుకే ఈ ప్రపంచం మనము ఈరోజు కూడా మనం సేఫ్గా బ్రతకగలుగుతున్నాము. కాబట్టి ఈ సర్రోగేట్ గురించి పెద్దగా డౌట్స్ ఏవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా ఏదైనా కూడా మనము లీగల్గా ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్నీ కూడా స్ట్రిక్ట్గా కనుక ఫాలో అయితే మనకి ఎటువంటి ప్రాబ్లము రాదు. సేఫ్గా డెలివరీ అయిన తర్వాత యూజువల్గా బేబీని పీడియాట్రిక్ యూనిట్లో అడ్మిట్ చేస్తాము. అడ్మిట్ చేసినాక ఇంటెండింగ్ పేరెంట్స్ డైరెక్ట్గా పీడియాట్రిక్ యూనిట్ నుండి వాళ్ళు తీసుకోవచ్చు. అమ్మాయి హాస్పిటల్ నుంచి డెలివరీ అయిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోతారు. తర్వాత ఒక 3 months వరకు కూడా వాళ్ళ హెల్త్ ఎలా ఉంది ఏంటి అనేది మేము ఫాలో అవుతూ ఉంటాం. కాబట్టి ఈ సర్రోగేట్ అనే ఈ ప్రాసెస్లో కూడా మ్యాక్సిమం ఏ రకమైన ప్రాబ్లం రాకుండా మనము డీల్ చేయొచ్చు. ఓకేనా? ఎనీ డౌట్స్ కామెంట్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.